ఇరుకైన చీకటి ప్రదేశం, 9 నెలల ఒంటరి ప్రయాణం. మనందరి జీవితం కూడా ఇలాగే మొదలైంది. తల్లి గర్భంలో మన ప్రయాణం ఎలా సాగిందో కంటికి కూడా కనిపించని 2 కణాలు కలిసి ఒక శిశువుగా మారే అతి క్లిష్టమైన అద్భుతమైన ప్రక్రియ గురించి మనం పుట్టకముందు మన జీవితం ఎలా ఉండేదో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ప్రయాణం మనం ఒక్కళ్ళమే ఒంటరిగా ప్రారంభించలేదు. ముందుగా పురుషుడి నుంచి 30 కోట్ల శుక్ర కణాలు ఒక్కసారిగా స్త్రీ యొక్క వజైనలోకి ప్రవేశిస్తాయి. మనిషి శరీరంలోనే అతి చిన్న కణం ఈ శుక్రకణం. ఈ శుక్రకణం తలలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ DNA రూపంలో స్టోర్ అయి ఉంటుంది. మధ్య భాగంలో ఈ శుక్రకణం జీవించి ఉండడానికి, ప్రయాణించడానికి కావలసిన శక్తినిచ్చే మైటోకాండ్రియా ఉంటుంది. ఇక తోక భాగం ఈ స్పెర్మ్ ఈదుతూ ముందుకు కదలడానికి సహాయపడుతుంది. అలాగే స్త్రీలో ప్రతి నెల ఒక ఎగ్ అంటే అండం రిలీజ్ అవుతుంది. మనిషి శరీరంలోని అతిపెద్ద కణం ఈ అండం. దీనిలో స్త్రీకి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా స్త్రీలో రిలీజ్ అయిన ఎగ్ ని చేరుకోవడానికి పురుషుడి నుంచి విడుదలైన 30 కోట్ల శుక్ర కణాలు ప్రయాణం సాగిస్తాయి. అలా అండం నుంచి వచ్చిన స్మెల్ ని పసిగడుతూ మనిషి శరీరంలోని అతి చిన్న కణం అతిపెద్ద కణాన్ని చేరుకోవడానికి జరిగే ఈ ప్రయాణం అంత సులువుగా ఏమి ఉండదు. వజైనాలోని వాతావరణం స్పెర్మ్కి అంత అనుకూలంగా ఉండదు. స్పెర్మ్ ఎంటర్ అయిన 30 నిమిషాల్లో అక్కడ వాతావరణాన్ని తట్టుకోలేని బలహీనంగా ఉండే 90% శుక్రకణాలు చచ్చిపోతాయి. ఎందుకంటే కొన్ని శుక్రకణాలు బలంగా ఆరోగ్యంగా ఉండవు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. పురుషుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తయారైన శుక్రకణం పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే ఒకవేళ పురుషుడు టెన్షన్ మరియు స్ట్రెస్ తో ఉన్నప్పుడు కానీ లేదా అనారోగ్యంలో ఉన్న సమయంలో కానీ తయారైన స్పెర్మ్ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ కొద్ది రోజులైనా మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మందు సిగరెట్ తాగకపోవడం, ప్రశాంతంగా ఉండడం వలన బలంగా శక్తివంతంగా ఉండే స్పెర్మ్ తయారవుతుంది. చాలా వరకు శుక్రకణాలు చనిపోగా మిగిలినవి గర్భాశయంలోనికి ప్రయాణం కొనసాగిస్తాయి. వీటిలో కూడా అక్కడ ఉండే పరిస్థితులు తట్టుకోలేక వజైనా నుండి గర్భాశయంలోకి సుమారుగా 1,00,000 శుక్రకణాలు మాత్రమే వెళ్తాయి. అంటే అక్కడ జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోండి. సుమారుగా ఈ జర్నీ 6 అంగుళాల పొడవు ఉంటుంది. వీటిలో కొన్ని మాత్రమే ఆ వాతావరణాన్ని తట్టుకొని బలమైన మరియు చురుగ్గా వేగంగా ఉండే శుక్రకణాల్లో 200 శుక్రకణాలు మాత్రమే ఎగ్ని చేరుకుంటాయి. అలా చివరిగా ఒకే ఒక్క స్పెర్మ్ ఎగ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తరువాత ఇంకొక స్పెర్మ్ మళ్ళీ ఎంటర్ అవడానికి ఉండదు. అలా సుమారుగా 30 కోట్ల శుక్రకణాల్లో ఒకే ఒక్కటి విజయం సాధించింది. అలా విజయం సాధించిన ఒకే ఒక్క స్పెర్మ్ వల్లనే మనం పుట్టాము. అలా కాకుండా ఆ 30 కోట్ల శుక్రకణాల్లో మరేదైనా గెలిచి ఉంటే వేరే ఎవరో పుట్టి ఉండేవాళ్ళు. అసలు మన జీవితంలో మనం సాధించిన మొట్టమొదటి విజయం ఇదే. తరువాత ఎంటర్ అయిన స్పెర్మ్లోని DNA అంతా ఎగ్లోని DNAతో కలిసి ఆ రెండిటి జెనెటిక్ కోడ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ రూపం, తెలివితేటలు, పర్సనాలిటీ అన్నీ డిసైడ్ అవుతాయి. తండ్రి నుంచి వచ్చిన శుక్రకణాల్లో కొన్ని X క్రోమోజోమ్ని, కొన్ని Y క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. అలాగే తల్లిలో విడుదలైన ఎగ్లో X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్లో ఉన్న X క్రోమోజోమ్తో X క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కలిస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి అవుతుంది. అదే ఒకవేళ X క్రోమోజోమ్ ఉన్న ఎగ్తో Y క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయి పుట్టిందని ఆడవాళ్ళనే హింసిస్తున్నారు. పుట్టబోయేది మగబిడ్డ, ఆడబిడ్డ అనేది మగవాళ్ళ నుంచి వచ్చిన స్పెర్మ్లోని క్రోమోజోమ్లే. ఓకే, ఇప్పుడు స్పెర్మ్ ఎగ్లోనికి ఎంటర్ అయిన తర్వాత ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వడం మొదలవుతుంది. ఇలా ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని జైగోట్ అని అంటారు. ఈ జైగోట్ 12 గంటల తర్వాత 2 కణాలుగా డివైడ్ అవుతుంది. అలా ప్రతి 12 గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి. అలా ఫెర్టిలైజేషన్ అయిన 3 రోజుల తర్వాత జైగోట్ 32 కణాలున్న ఒక బాల్ లాగా తయారవుతుంది. ఈ ఎగ్ అనేది అండాశయం నుంచి కెరోపియన్ ట్యూబ్ ద్వారా కిందకి ప్రయాణిస్తూ గర్భాశయంలోని గోడల్లో ఒక సురక్షితమైన ప్లేస్ ని చూసుకుంటుంది. ఇంకో 9 నెలల పాటు అది అక్కడే ఉండబోతుంది. సో ఇప్పటి నుంచి పిండం పెరగడం ప్రారంభం అవుతుంది. అలా కణాలు విభజన చెందుతూ సుమారుగా 32 ట్రిలియన్ కణాలు అయ్యే వరకు ఇలా విభజన జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ గుండ్రంగా ఉండవలసిన జైగోట్ అనేది పొడవైన స్తూపాకారంగా మారుతుంది. 15 రోజులు
రోజుల నుంచి నెర్వ్ సెల్స్ తయారవడం స్టార్ట్ అవుతాయి. ఇవే మెదడుగా మరియు వెన్నుపాముగా తయారవుతాయి. అయితే అన్నిటికన్నా ముందు ఆ చిన్న శరీరానికి రక్తం, ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆ రక్తాన్ని సరఫరా చేసే గుండె అవసరం. అందువల్ల 22 రోజులకి కొన్ని కణాలన్నీ కలిసి గుండెగా ఏర్పడతాయి. అప్పుడు ఆ గుండె అనేది మనం వంటలో వాడే చిన్న గసగసాలంత సైజులో ఉంటుంది. మొదటగా ఈ గుండెలోని ఒక కణం కొట్టుకోవడం మొదలవుతుంది. దానివల్ల దాని పక్కనున్న మరొక కణం కొట్టుకుంటుంది. అలా చైన్ రియాక్షన్ లాగా మొత్తం గుండెలో ఉన్న అన్ని కణాలు కొట్టుకోవడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మొదలైన గుండె కొట్టుకోవడం మనం చనిపోయేంత వరకు కొన్ని వందల కోట్ల సార్లు ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది. ఆ చిన్న గుండె ఆ పిండానికి రక్తాన్ని, ఆక్సిజన్ ని సరఫరా చేస్తూ ఉంటుంది. 4 వారాలు గడిచేసరికి పిండం ప్రతిరోజు 1 మిల్లీమీటర్ చొప్పున పెరుగుతూ ఉంటుంది. 5 వారాల సమయంలో పిండం వేగంగా అభివృద్ధి చెందడం స్టార్ట్ అవుతుంది. ఎంత వేగంగా పెరుగుతుందంటే 9 నెలల పాటు ఇదే వేగంతో పెరిగితే శిశువు పుట్టేసరికి 1.5 టన్నుల బరువు ఉంటుందంట. కానీ ఈ పెరిగే వేగం అనేది తర్వాత నెమ్మదిస్తుంది. 7 వారాలు వచ్చేసరికి మెల్లగా కాళ్ళు, చేతులు పెరగడం స్టార్ట్ అవుతాయి. అలాగే కళ్ళలోని రెటీనా, ముక్కు తయారవుతాయి. 8 వారాలు వచ్చేసరికి పిండం కొంచెం మనిషి ఆకారం లాగా కనిపిస్తుంది. అయితే ఈ పిండం గర్భసంచిలో ఉంటుంది. ఇది యామ్నియాటిక్ ఫ్లూయిడ్ తో నిండి ఉంటుంది. యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు. అన్నిటికన్నా ముఖ్య భాగం ప్లజెంటా. ఇది తల్లిలోని రక్తం ద్వారా ఆక్సిజన్ ను, పోషకాలని బొడ్డుతాడు ద్వారా బిడ్డకు అందిస్తుంది. అలాగే పిండంలోని అవసరం లేని వ్యర్థ పదార్థాలను తిరిగి తల్లి రక్తంలోనికి పంపిస్తుంది. 9వ వారానికి తల్లికి వికారం, వాంతులు, ఆందోళన రావడం మొదలవుతుంది. అంతేకాదు శిశువులో మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఎంత వేగంగా అంటే ప్రతి నిమిషానికి మెదడులో 25 లక్షల న్యూరాన్లు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కేవలం తనకే కాదు, శిశువు కూడా రక్తాన్ని అందించాలి. కాబట్టి తల్లి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. అంతేకాదు శిశువు గుండె కూడా నిమిషానికి 165 సార్లు కొట్టుకుంటుంది. కాకపోతే పిండం పెరిగే కొద్దీ ఈ వేగం 120 నుంచి 150 వరకు ఉంటుంది. 12 వారాలు అంటే ఇప్పటికి 3 నెలలు గడిచాయి. పిండం 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ శిశువుకి ఎముకలు, కండరాలు పెరగడం మొదలవుతాయి. 13 వారాలకు శిశువుకి వేలిముద్రలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రపంచంలో మరెవ్వరికి కూడా ఆ ఫింగర్ ప్రింట్స్ అనేది మ్యాచ్ అవ్వవు. ఒకవేళ ఆ శిశువు అమ్మాయి అయితే తను మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల విడుదలయ్యే ఎగ్స్ శిశువుగా ఉన్నప్పుడే సుమారుగా 20 లక్షల ఎగ్స్ అనేవి ఈ శిశువు అండాశయంలో ఈ సమయంలోనే తయారవుతాయి. 14 వారాలు వచ్చేసరికి శిశువు తన వేళ్లను నోట్లో పెట్టుకుని చీకడం మొదలెడుతుంది. తాను పుట్టిన తర్వాత ఏ చేతి వాటం కలిగి ఉంటుందో దాదాపుగా ఇప్పుడే డిసైడ్ అవుతుంది. ఏ చేతి వేళ్లను తను ఎక్కువగా నోట్లో పెట్టుకుంటే దాదాపుగా అదే చేతి వాటం కలిగి ఉంటుంది. 15వ వారం వచ్చేసరికి శిశువు ఒక యాపిల్ పండంత సైజులో ఉంటుంది. అలాగే ఆ శరీరంలోని కండరాల కదలికలను మెదడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. 16 వారాలకు లోపల శిశువు కదలడం, తన్నడం, మెలికలు తిరగడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఎముకలు గట్టిపడుతూ ఉంటాయి. అలాగే బొడ్డుతాడు కూడా బలంగా లావుగా తయారవుతుంది. 24 వారాలు గడిచేసరికి దాదాపుగా అన్ని అవయవాలు తయారై ఉంటాయి. కానీ అవి చాలా చిన్నగా ఉంటాయి. శిశువు ఒక మొక్కజొన్న పొత్తంత సైజులో ఉంటుంది. పెరుగుతున్న బిడ్డకు ప్రదేశాన్ని ఇవ్వడం కోసం తల్లిలోని లోపల అవయవాలు దగ్గరగా సర్దుకోవడం మొదలెడతాయి. దీనివల్ల ఒక్కొక్కసారి తల్లికి గుండెలో మంట కలుగుతూ ఉంటుంది. అలాగే తల్లి కడుపు పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ సమయంలోనే శిశువు ముక్కుతో తన చుట్టూ ఉన్న ఉమ్మనీటిని పీలుస్తూ ఉంటుంది. నోరు, ముక్కు మొత్తం ఉమ్మనీరుతో నిండిపోయి ఉంటుంది. శిశువు కళ్ళు తెరుస్తుంది కానీ మొత్తం చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించదు. అయితే శబ్దాలని ఎక్కువగా వింటూ ఉంటుంది. కడుపులోని శిశువు తల్లి గుండె కొట్టుకునే శబ్దం, శ్వాస తీసుకునే శబ్దం, తల్లి మాటలను, తన చుట్టూ ఉన్న ఉమ్మనీరు శబ్దాలని, అలాగే కొన్ని బయట శబ్దాలని కూడా వినగలుగుతుంది. 26 వారాలు వచ్చేసరికి తల్లికి గాలి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికే గర్భాశయం పెరగడం వల్ల ఊపిరితిత్తులకి స్థానం తక్కువగా ఉంటుంది. మరొక పక్క తనకే కాదు, బిడ్డకు కావాల్సిన ఆక్సిజన్ కోసం శ్వాస ఇంకా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో కడుపులో ఉన్న శిశువు సుమారుగా 1/2 లీటర్ ఉమ్మనీరుని మింగడం జరుగుతుంది. ఇదంతా కూడా పుట్టిన తర్వాత తన సొంతంగా ఆహారాన్ని మింగడం కోసమే. శిశువు ఊపిరితిత్తులు మొత్తం యామ్నియాటిక్ ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటాయి. 33 వారాలకు శిశువు శరీరంలో కొవ్వు ఏర్పడడంతో బరువు పెరగడం మొదలవుతుంది. ఈ బరువంతా కూడా తల్లి వెన్నెముక మీద పడడంతో తల్లికి వెన్ను నొప్పి కలుగుతుంది. అలాగే తల్లికి కూడా పడుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండక సరిగా నిద్ర పట్టదు, అలసట పెరుగుతుంది. 34 వారాలు పూర్తయ్యేసరికి శిశువు మెదడులోని నర్వస్ సిస్టమ్ మరియు ఊపిరితిత్తులు మెచ్యూర్ అవుతూ ఉంటాయి. 35 వారాలు అంటే చివరి నెలలకు వచ్చేసరికి
లోపల శిశువు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. పుట్టే సమయం దగ్గరకు వచ్చే కొద్దీ శిశువు శరీరం తలకిందులకు వచ్చేలా తలకిందులకు తిరుగుతుంది. ఈ సమయంలో శిశువు 90% నిద్రలోనే గడుపుతుంది. 36 వారాలు అంటే 9 నెలలు పూర్తయ్యాయి. డెలివరీకి గర్భాశయ కండరాలన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి. 9 నెలలు నిండాయంటే ఏదో ఒక సమయంలో డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 9 నెలల క్రితం ఒక చిన్న ఇసుక రేణు అంత కణం ఇప్పుడు డెలివరీకి సిద్ధంగా ఉన్న ఒక శిశువుగా మారింది. సమయం రానే వచ్చింది. బ్రెయిన్ కావాల్సిన హార్మోన్లను విడుదల చేసి డెలివరీకి బాడీని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. గర్భాశయంలోని లోపల కండరాలు దగ్గరకు నొక్కబడుతూ శిశువుని బయటకు తోస్తూ ఉంటాయి. అదే సమయంలో బర్త్ కెనాల్ వ్యాకోచించి శిశువు బయటకు రావడానికి మార్గాన్ని ఇస్తుంది. ఈ సమయంలో కలిగే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ముందుగా శిశువు తల, ఆ తర్వాత పూర్తి శరీరం బయటకు వస్తుంది. అలా ఆ శిశువు ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచానికి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు చీకటిగా ఉండడంతో చుట్టూ ఎప్పుడు చూడనంత వెలుతురు చూస్తూ ఉంటాడు. కొత్త కొత్త శబ్దాలను వింటూ ఉంటాడు. అప్పటి వరకు ఊపిరితిత్తులు యామ్నిటిక్ ఫ్లూయిడ్ ఉండడంతో మొదటిసారిగా గాలిని పీలుస్తాడు. అలాగే ప్లజెంటాతో కనెక్ట్ అయి ఉన్న బొడ్డుతాడును కట్ చేయడంతో అప్పటి వరకు తల్లి మీద ఆధారపడిన శిశువు స్వయంగా ఆహారాన్ని మింగడం, గాలిని పీల్చడం వంటివి చేయవలసి ఉంటుంది. ఇలా ఒక కొత్త జీవి ఈ భూమి మీద జన్మించడం జరుగుతుంది. చివరిగా 9 నెలల పాటు మనకు ఊపిరి పోసి, మన బరువును మోసి, ఎంతో వేదన భరించి, ప్రాణాన్ని సైతం తెగించి మనకు జన్మనిచ్చిన అమ్మని బాగా చూసుకోవాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరం అంతా పట్టించుకోకుండా వదిలేసి మదర్స్ డే రోజున స్టేటస్ పెట్టేసి అదే ప్రేమ అనుకోవడంలో అర్థం లేదు. అసలు మనం వాళ్ళకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరిగ్గా కనీసం రోజుకు 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే చాలు. అంతకు మించి వాళ్ళు మన దగ్గర నుంచి ఏమీ ఆశించరు. 30 కోట్ల స్పెర్మ్లో పొరపాటున ఒక స్పెర్మ్ గెలవడం వల్ల మన ఉనికి స్టార్ట్ అయి ఉండవచ్చు. కానీ మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది మాత్రం మన తల్లే. కాబట్టి అలాంటి అమ్మను పట్టించుకోకుండా ఎవరైనా వదిలేశారంటే ఆ పోటీలో అనవసరంగా ఒక తప్పుడు స్పెర్మ్ గెలిచిందని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ మదర్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.